క్రియాయోగము చేయకపోతే నష్టం ఏమిటి అంటే మన శరీరము చెప్పినట్టు వినదు, మనసు చెప్పినట్టు వినదు, ఇంద్రియాలు చెప్పినట్టు వినదు. అయితే ఈ క్రియాయోగంతో మొదలు మనము ఇంద్రియాల ఆధీనంలో మనసును ఆధీనంలో తెచ్చుకుంటాం, మనసు ద్వారా ఇంద్రియాలని ఆధీనం చేసుకుంటాము. అవి మన మనసు ఎవరికైతే చెప్పినట్టు వింటుందో, మనసుని దాసి చేసుకుంటారో ఎవరు, వారికి లోకమంతా దాసులు. ఎవరికి మనసుకు దాసి అవుతారో వాళ్ళు లోకానికి అంతా దాసులు అవుతారు. కనుక ఈ మనసు ఆధీనంలో లేనప్పుడు ప్రపంచ విషయవాసనలోకి వెళ్ళి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక్కడనే శాంతి లేదు భూలోకంలో. పైలోకంలో ఎక్కడ శాంతి పొందుతాం మనం? ఇప్పుడు ఇక్కడ బ్రతికున్నప్పుడే ఇక్కడనే మోక్షం పొందాలి. కనుక ఆ స్థితి పొందాలంటే మనం క్రియాయోగం చేయాలి. క్రియాయోగము చేయనితో గొప్ప నష్టము. శరీరము ఇంద్రియాలు ఆధీనంలో లేక చాలా దుఃఖ పెడతాయి. కనుక ఇక్కడనే సుఖం లేదు, పైలోకాలు ఎలా సుఖపడతాం? ఆరోగ్యం లేదు, శాంతి లేదు, ఏమీ ఇది లేదు, ఉండదు. కనుక కనుక క్రియాయోగం చేయనిచో మనుషులు చాలా నష్టపోతారు. ఓం